హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంతమంది అడుగుతున్నారు నన్ను, ఫార్మస్యూటిక్స్లోని క్యాలిక్యులేషన్స్ చెప్పమని చెప్పేసి అంటున్నారు. ఫార్మస్యూటిక్స్లోని కొన్ని ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం నేర్చుకున్నట్టయితే ఇవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేయలేరు. కొంతమంది నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయలేరు, కానీ ఇవి నేర్చుకుని ఉంటే ఒక మార్క్ ఎక్కువ వస్తుంది, అంటే మనం రేస్లో ఉన్నట్టు కూడా ఉంటుంది. ఓకే, అండ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ఇవి వస్తాయి అనమాట. ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ప్రూఫ్ స్పిరిట్, నెక్స్ట్ పోసాలజీ, పక్కా క్వశ్చన్స్ వీటిలోంచి డైల్యూషన్స్, డిస్ప్లేస్మెంట్ వాల్యూ, ఐసోటానిసిటీ. ఓకే, ఐసోటానిసిటీ, ప్రూఫ్ స్పిరిట్, పోసాలజీ, డైల్యూషన్స్ 1 to 2 క్వశ్చన్స్ ప్రతి దాని నుంచి వస్తాయి అనమాట. ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవాళ మనం జస్ట్ పోసాలజీ చూద్దాం. అసలు ఇంట్రడక్షన్ కానీ మొత్తం పోసాలజీ గురించి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. పోసాలజీ అంటే ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. ఓకే, పోసాలజీ ఇస్ ఎ గ్రీక్ వర్డ్. గ్రీక్ లోని పోసోస్ అంటే హౌ మచ్, అండ్ ద లోగోస్ మీన్స్ సైన్స్. ఓకే, లోగోస్ మీన్స్ సైన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఈ క్యాలిక్యులేషన్స్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. ఓకే, టెంపరేచర్ వచ్చేసి 104 degrees ఉందనుకోండి. నెక్స్ట్ డోస్ ఎంత ఇస్తున్నాము? 500 mg ఇస్తున్నాము. అదే టెంపరేచర్ 108 degrees ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ జ్వరం పెరిగింది, టెంపరేచర్ పెరిగింది, అలాంటప్పుడు ఏం పెంచాలి? డోస్ ఆఫ్ ద డ్రగ్ కూడా పెంచాలి. ఎందుకంటే ఫీవర్ పెరిగింది కదా, సో ఇది ఫీవర్కి 500 mg వేసుకుంటే తగ్గిద్దా? 104కి వేసుకుంటే దాంతో 108కి వేసుకుంటే తగ్గిద్దిగా? లేదు కదా. సో ఇక్కడ మనం ఇంకా డోస్ పెంచాల్సి ఉంటుంది. ఓకే, 650 mg పారాసెటమాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ డిసీజ్, డోస్ కెన్ బి. ఈ డిసీజ్ కండిషన్ బట్టి డోస్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ డోస్ అనేది ఎలాగా ఫిక్స్ చేస్తామంటే, అది మళ్ళీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఓరల్ రూట్, వెదర్ ఇట్ ఈస్ ఐవీ రూట్, అలా డిపెండ్ అయ్యి ఫస్ట్ డిసీజ్ కండిషన్ బట్టి, ఓకే, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బట్టి, ఏజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, సర్ఫేస్ ఏరియాని బట్టి డోసేజ్ ఫామ్ అనేది, డోస్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. వేటి మీద? డోసు సివియారిటీ కానీ, ఓకే, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏజ్ కానీ, వెయిట్ కానీ, సర్ఫేస్ ఏరియా, వీటన్నిటి మీద బేస్ అయ్యి డోస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఐ మీన్ డిసీజ్ సివియారిటీ ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 80 years ఉన్న వాళ్ళకి 500 mg ఇచ్చాము, టెంపరేచర్ 104 degrees ఉన్నప్పుడు. 40 years వాళ్ళకి 250 mg ఇస్తాము. ఓకే, ఇక్కడ 80 years కి 40 years కి హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ అనుకోండి. ఈ అమ్మమ్మకి 80 సంవత్సరాలు. అమ్మమ్మకి జ్వరం తగిలితే 500 mg ఇచ్చాము. ఆమె కొడుక్కి 40 సంవత్సరాలు అనుకోండి. కొడుక్కి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె ఏం చెయ్యాలి? ఆమెకి ఇచ్చిన డోసులోనే సగం ఇవ్వాలి. ఓకే, ఏజ్ సగం తగ్గుతుంది, డోస్ కూడా సగం తగ్గించి ఇవ్వాలి. ఈ కంపారిజన్ ఉంటుంది చూసారా, ఈ ఏజ్ లో ఈ డోసు, ఈ కంపారిజన్ నే పోసాలజీ అంటారు. ఓకే, ఈ కంపారిజన్ నే పోసాలజీ అంటారు. డోసు డిస్పెన్స్డ్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్, ఈ ఏజ్ ఫ్యాక్టర్ ను బట్టి ఇచ్చే డోసు. ఓకే, డోసు డిస్పెన్స్డ్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్, దిస్ కంపారిజన్ ఇస్ కాల్డ్ పోసాలజీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే, డోస్ ప్రపోర్షనేట్ టు ఏజ్. ఓకే, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే, డోస్ ప్రపోర్షనేట్ టు ఏజ్ లో ఫస్ట్ ఫార్ములా యంగ్స్ రూల్. ఓకే, యంగ్స్ స్టేట్మెంట్ అనొచ్చు.
ఆర్ యంగ్స్ కంక్లూజన్ కూడా అని అనొచ్చు. యంగ్స్ కంక్లూజన్, యంగ్స్ రూల్ అనొచ్చు, యంగ్స్ స్టేట్మెంట్ అనొచ్చు, యంగ్స్ కంక్లూజన్ అనొచ్చు. అండ్ ద ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడిగారంటే చెప్తాను, ఈ ఫార్ములా చెప్పి క్వశ్చన్ చెప్తాను. చైల్డ్ డోస్ ఉంది. చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ 12 into adult dose. This is the Young's rule formula. Okay, this is Young's rule formula అన్నమాట. ఇక్కడ చైల్డ్ ఏజ్ కి 12 యాడ్ చేస్తే వచ్చేదే అడల్ట్ ఏజ్ అనమాట. ఓకే, చైల్డ్ ఏజ్ కి ఇక్కడ ఏజ్ ఇస్తారులేండి అందులో క్వశ్చన్ లోనే. సో ఇది ఒక యంగ్స్ రూల్ అనేది ఏంటంటే చైల్డ్ ఏజ్ కి 12 యాడ్ చేస్తే వచ్చేది అడల్ట్ ఏజ్. అండ్ ఇక్కడ ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు యంగ్స్ రూల్. ఈ యంగ్స్ రూల్ ఏంటంటే యూనివర్సల్ గా యాక్సెప్టబుల్ రూల్ అనమాట. ఇంకా మిగతా రూల్స్ ఉన్నాయి. ఇదే ఎందుకు యూనివర్సల్ గా యాక్సెప్టబుల్, రిమైనింగ్ ఎందుకు కాదు అన్నది కూడా చెప్తాను. ఓకే, బిఫోర్ దట్ నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తే ఐ థింక్ అర్థం అవుతుంది అనుకుంటా. ఒకసారి ఏపీడిఏ ఎగ్జామ్ కి క్వశ్చన్ ఎలా అడిగారంటే ఏపీడిఏ 2010 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్ గా ఇన్ గ్రీక్ పోసోస్ మీన్స్, ఇదే క్వశ్చన్. ఇంకా ఇన్ గ్రీక్ పోసోస్ మీన్స్ ఏ క్వాంటిటీ, బి హౌ మచ్, సి అమౌంట్, డి హౌ లాంగ్. ఓకే, క్వాంటిటీ, హౌ మచ్, అమౌంట్, హౌ లాంగ్, గ్రీక్ మీన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2010 క్వశ్చన్ అనమాట. ఇన్ గ్రీక్ పోసోస్ మీన్స్ క్వాంటిటీ, హౌ మచ్, అమౌంట్, హౌ లాంగ్, అండ్ ద ఆన్సర్ ఈస్ హౌ మచ్. ఓకే, ఇలానే అడిగారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చైల్డ్ డోస్ 2 to 12 years. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చైల్డ్ డోస్ 2 to 12 years క్యాలిక్యులేషన్ ఆఫ్ యంగ్స్ రూల్. యంగ్స్ రూల్ అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ క్వశ్చన్ లోని మిగతా ఫార్ములాలన్నీ ఇచ్చారు. నేను తర్వాత చెప్తాను పోనీ, అది మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ రాసుకోండి క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్, ఈ క్యాలిక్యులేషన్స్ రావాలంటే వీటిలో పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. మోస్ట్ ఫార్ములాస్ తెలుసుకోవటం ఒకసారి విని వదిలేయటం కాకుండా ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి. వీటికి ప్రిపరేషన్ ఎక్కువ ఉంటేనే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది గుర్తుంటుంది. ఓకే, ఇది క్వశ్చన్. ఇది ఎప్పుడు వచ్చింది? తెలంగాణ డిఏ. ఇది ఇందాక ఏపీ డిఏ, ఇది తెలంగాణ డిఏ 2023లో వచ్చిన క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ 3/20 into AD. ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పమని అడుగుతున్నారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రమ్ ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్. This is the question. Okay. In the context of child dose calculation, Young's rule is. Young's rule ఏంటి అని అడుగుతున్నారు చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్ లో. అండ్ ద ఆన్సర్ ఇస్ ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ 12 into AD. ఓకే, దీస్ టూ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫస్ట్ మనం యంగ్స్ రూల్ చూసాం కదా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిల్లింగ్స్ రూల్. ఈ డిల్లింగ్స్ అన్న ఆస్ట్రేలియా ఆయన. ఓకే, ఈ డిల్లింగ్స్ అన్న ఆస్ట్రేలియా సైంటిస్ట్. డిల్లింగ్స్ రూల్. ఓకే, డిల్లింగ్స్ రూల్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్. ఇక్కడ చైల్డ్ డోస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి డిల్లింగ్స్ రూల్ ఫార్ములా ఏంటంటే చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఇన్ ఇయర్స్ బై 20 into AD. ఓకే, దిస్ ఈజ్ అ డిల్లింగ్స్ రూల్. నెక్స్ట్ వచ్చేసి కౌలింగ్స్ రూల్.
నెక్స్ట్ వచ్చేసి కౌలింగ్స్ రూల్. ఈయన యూకే ఆయన. ఓకే, కౌలింగ్స్ అన్న ఆయన యూకే ఆయన. ఈయన చైల్డ్ డోస్కి ఈయన ఫార్ములా ఏంటంటే ఏజ్ ఇన్ ఇయర్స్ ఎప్పుడంట ఎట్ నెక్స్ట్ బర్త్డే అంట. నెక్స్ట్ బర్త్డే బై 24 ఇంటూ ఏడి. నెక్స్ట్ బర్త్డే అంటే ఏంటంటే ఇక్కడున్న ఏజ్కి +1 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ బర్త్డే అయిపోతుంది కదా. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏజ్ ఇన్ ఇయర్స్ +1 అనుకోవచ్చు. నెక్స్ట్ బర్త్డే కంటే 1 ఇయర్ యాడ్ అయిపోద్ది కాబట్టి +1 అని రాసుకొని 24 ఇంటూ ఏడి. సో ఎలా ఇచ్చినా ఇదైతే కౌలింగ్స్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఎలా ఇచ్చినా అదైతే కౌలింగ్స్ రూల్. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఫ్రైడ్స్ రూల్. ఓకే, ఫ్రైడ్స్ రూల్ ఏంటంటే ఈయన ఏంటంటే ఇది ఇన్ఫాంట్ ఫార్ములా మీన్స్ బేబీస్, మంత్స్ బేబీస్ ఉంటాయి కదా. ఇక్కడ ఇన్ఫాంట్ ఫార్ములా అంటున్నాం. ఏజ్ ఎలా చెప్తామంటే మంత్స్ లో చెప్తే ఏజ్ ఇన్ మంత్స్ అంటే మంత్స్ బేబీస్ కి ఈ ఫ్రైడ్స్ రూల్ అనేది అప్లై చేస్తారనమాట. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఈ 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యంగ్స్ కదా, యంగ్స్ రూల్, డిల్లింగ్స్ రూల్, కౌలింగ్స్ రూల్, ఫ్రైడ్స్ రూల్. ఈ 4 ఫార్ములాస్ మనం ఫస్ట్ ప్రియారిటీ యంగ్స్ రూల్ కి ఇవ్వాలి అనమాట. అంటిల్ అన్లెస్ ఇన్ క్వశ్చన్ మెన్షన్ ద ఫార్ములా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ చేస్తా ఉంటే అర్థమవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ ఈ ఫ్రైడ్స్ రూల్ ఏజ్ ఇన్ఫాంట్స్ అని చెప్పాను, ఏజ్ ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్ చెప్తాను చైల్డ్ డోస్ ఏజ్ ఇన్ మంత్స్. ఇంతకుముందు ఫార్ములాలో ఏజ్ ఇన్ ఇయర్స్ చూసాం. ఇక్కడ ఏజ్ ఇన్ మంత్స్ బై 150 ఇంటూ 7. సారీ. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్. ఓకే, చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్స్కి నేను మీకు కొన్ని ఒక క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్ చేస్తే మీకు ఇంకా అర్థమైపోద్ది. ఇలాంటివి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి క్యాలిక్యులేషన్స్ అనేవి. మామూలుగా వేరే సబ్జెక్ట్ అనుకో థియరీ లాగా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 2019లో అడిగారు. ఇఫ్ ద అడల్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ ఈస్ 325 mg, what is the dose for a 3 years old child? If the adult dose of drug is 325 mg, what is the dose for a 3 years old child? A 65 mg, B 82 mg, C 96 mg, D 45 mg. ఓకే, ఇక్కడ చూసుకోండి. అడల్ట్ డోస్ ఆఫ్ ద డ్రగ్ వచ్చేసి 325 mg అన్నారు. అలాగే 3 years ఓల్డ్కి ఎంత డోస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు యంగ్స్ రూల్, అకార్డింగ్ టు యంగ్స్ రూల్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ అడల్ట్ డోస్ కదా, ఏజ్ వేసుకోవాలి కదా. అకార్డింగ్ టు యంగ్స్ రూల్ ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ +12 ఇంటూ 325. ఇది అంటే 325 మంత్స్, ఇది ఏడి. ఓకే, అడల్ట్ డోస్ ఎంత ఇచ్చారు? ఫస్ట్ మన ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ +12 ఇంటూ 7, ఇది కదా. మరి మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు? అడల్ట్ డోస్ ఇచ్చారు. అడల్ట్ డోస్ ఎంత? 325. ఏజ్ ఏ ఏజ్ కన్నారు? 3 years ఏజ్కి. మళ్ళీ కింద మళ్ళీ ఏజ్ ఎంత? 3. ఎంత ఉంది? +12. ఓకే, 3/3 +12 అంటే ఎంత? 15 ఇంటూ 325 ఇచ్చేసేయండి. 3 1s 3 5s. ఓకే, 5 1s 6 5. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈస్ 65 mg. ఓకే, ఇలా చేసుకోవటమే. ఓకే,
దిస్ ఈజ్ యంగ్స్ రూల్. మీరు ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ కి క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, ఇంకో క్వశ్చన్ చెప్పిస్తాను. ఫ్రైడ్స్ ఫార్ములా కానీ డిల్లింగ్స్ ఫార్ములా కానీ అర్థం కావడానికి ఇంకొకటి చెప్పిస్తాను. అడల్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ ఈజ్ 300 mg. మధ్యప్రదేశ్ డిఐ క్వశ్చన్ ఇది, మధ్యప్రదేశ్ డిఐ క్వశ్చన్ 2023. అడల్ట్ డోసు 300 mg. ఓకే, ఫైండ్ ద డోస్ ఫర్ ఏ 9 months ఓల్డ్ అన్నారు. క్వశ్చన్ లో ఇచ్చారు చూడండి, 9 months ఓల్డ్ చైల్డ్. మంత్స్ అన్నారు, మంత్స్ కి ఏ ఫార్ములా వాడతాము? ఫ్రైడ్స్ రూల్ రాసేసుకోవటమే. వచ్చేసి ఫార్ములాలో ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ అనేది 9 months అన్నారు అండ్ 150 ఇంటూ ఏడి ఎంత ఇచ్చారు? 300. ఓకే, అండ్ హియర్ ఆన్సర్ ఈస్ 18 mg. ఈ చిన్న చిన్న క్యాల్కులేషన్స్ నేర్చుకోండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ 18 ఇచ్చారు, బి 15 ఇచ్చారు, సి 20 ఇచ్చారు, డి 50 ఇచ్చారు. ఓకే, 18 ఈజ్ రైట్ ఆన్సర్. 9 months అన్నారు. క్వశ్చన్ ని చదివి మనల్ని ఏం అడుగుతున్నారు, ఒక్కోసారి డైరెక్ట్ గా క్వశ్చన్ లోని యంగ్స్ రూల్ అప్లై చేసి చేయండి, డిల్లింగ్స్ రూల్ అప్లై చేసి చేయండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ 9 months అన్నారు. మంత్స్ అనగా ఏంటి? ఫ్రైడ్స్ ఫార్ములా. బికాస్ అది ఇన్ఫాంట్ ఫార్ములా కాబట్టి, ఏజ్ ని మంత్స్ లో చెప్పిన ఫార్ములా కాబట్టి ఫ్రైడ్స్ రూల్ అనేది వాడాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే డిల్లింగ్స్ రూల్, ఇంకోటి ఏంటి కౌలింగ్స్ రూల్ కదా. డిల్లింగ్స్ రూల్, కౌలింగ్స్ రూల్. డిల్లింగ్స్ రూల్ కి కౌలింగ్స్ రూల్ కూడా ఒక క్వశ్చన్ చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కౌలింగ్స్ రూల్ కి డిల్లింగ్స్ రూల్ కి ఒక టిప్ లాంటి చెప్తా చూడండి, అలా చేయడానికి వీలుగా ఉంటుంది. డిల్లింగ్స్ రూల్లోని లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ 20 ఇచ్చారు కదా, ఏజ్ ఇన్ ఇయర్స్ బై 20 ఇంటూ ఏడి. అప్పుడు మనకి క్వశ్చన్ లోనే 6 to 16 years అలా ఇచ్చారనుకోండి. ఇంకా ఎన్ని 3 నుంచి 12 కానీ 4 నుంచి 15 ఇట్లా ఏజ్ లెవెన్ ఇచ్చారనుకోండి, వీటికి మాత్రమే ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఎబో ఏజ్, క్వశ్చన్ లో ఏజ్ ఎబో 20 ఇచ్చారనుకోండి, 20 దాటితే ఈ ఫార్ములా అనేది పనిచేయదు, దీనికి ఉన్న లిమిటేషన్ అది. ఓకే, అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ వి గో టు ద యంగ్స్ రూల్ అనమాట, మాక్సిమం యంగ్స్ రూల్. ఓకే, నెక్స్ట్ కౌలింగ్స్ రూల్లో ఏజ్ 24 కి దాటింది అనుకోండి, ఎప్పుడైనా ఆల్వేస్ న్యూమరేటర్ వాల్యూ లెస్ దెన్ డినామినేటర్ అనమాట. ఓకే, ఆల్వేస్ న్యూమరేటర్ వాల్యూ లెస్ దెన్ డినామినేటర్ అండ్ కంపేర్ లెస్ నెంబర్ ఇన్ న్యూమరేటర్ టు హై నెంబర్. ఓకే, ఇక్కడ ఏంటంటే 24 కంటే ఎక్కువ వచ్చింది అనుకో క్వశ్చన్ లోనే, అప్పుడు ఈ ఫార్ములా కూడా పనిచేయదు. ఇది 20 వరకే పనిచేసిద్ది, 22, 23 ఇలా వరకు కౌలింగ్స్ ఫార్ములా అనేది క్వశ్చన్ లో ఈ నెంబర్ ఈ ఏజ్ ఇచ్చిన వరకే పనిచేస్తుంది. దీనికి మించి ఎక్కువ ఇచ్చారు అనుకోండి, 24 దాటిస్తే ఈ ఫార్ములా కూడా పనిచేయదు. దీనికి ఉన్న లిమిటేషన్ ఇది. ఆబ్వియస్లీ మనకి ఏజ్ ని బట్టి, ఇప్పుడు ఏజ్ దీనికన్నా తక్కువ ఉంటేనేమో ఇది పనిచేసిద్ది, దీనికన్నా తక్కువ ఉంటేనే కౌలింగ్స్ పనిచేసిద్ది. దీనికన్నా ఎక్కువ ఉన్నా కానీ లిమిటేషన్స్ లేనిదే ఉంది యంగ్స్ రూల్, అప్పుడు అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను, 2 ఫార్ములాస్ వాడి చేద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద అడల్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ ఈజ్ 60 mg, క్యాల్కులేట్ డోస్ ఫర్ ఏ 6 years ఓల్డ్ చైల్డ్. 6 years ఓల్డ్ చైల్డ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం 6 years అన్నారు, సో యంగ్స్ రూల్ అప్లై చేయొచ్చు, డిల్లింగ్స్ రూల్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే 6 years ఇచ్చారు కాబట్టి. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో వచ్చింది, ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి ఒకసారి వచ్చింది, 2018 క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 18 ఇచ్చారు, బి వచ్చేసి 25 mg ఇచ్చారు, 18 mg 25 mg, సి వచ్చేసి 37 mg, డి వచ్చేసి 15 mg. ఓకే, ఇక్కడ వచ్చేసి యంగ్స్ రూల్లో చేద్దాం. ఫస్ట్ యంగ్స్ రూల్లో చేద్దాం. యంగ్స్ రూల్ ఏంది? ఏజ్ బై ఏజ్ ప్లస్ 12 కదా, 6 బై ఏజ్ ఎంత ఇచ్చారు? 6 ప్లస్ 12 ఇంటూ అడల్ట్ డోస్ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 6 బై 18
ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు 20 mg వచ్చింది ఇక్కడ చేస్తే. ఓకే, 3 2 6 18 20 mg వచ్చింది. సో 20 mg వచ్చింది. ఆప్షన్స్ లో ఉందా? లేదు. 20 mg వచ్చింది, ఆప్షన్స్ లో 20 లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నియరెస్ట్ వాల్యూ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ లోని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుని, క్వశ్చన్ లోని అన్లిస్ అంటిల్ వాడు మెన్షన్ చేస్తే తప్పితే మనం మిగతా ఫార్ములాల జోలికి వెళ్ళకూడదు. వాడు క్వశ్చన్ లోని వచ్చేసి వాళ్ళు మనకి ఫార్ములా ఇవ్వలేదు, ఏ ఫార్ములా ఇవ్వలేదు కాబట్టి మనం యూజ్ చేసుకోవాల్సిన ఫార్ములా యంగ్స్ ఫార్ములానే, యంగ్స్ రూలే. ఓకేనా? లేదు స్పెసిఫైడ్ గా కౌలింగ్సో డిల్లింగ్సో ఇస్తే ఈ ఫార్ములాలోని వాల్యూస్ అనేవి వేసి చేయాల్సి ఉంటుంది. మంత్స్ ఏజ్ అనేది నెలలలో ఇచ్చినట్టయితేనే ఫ్రైడ్స్ రూల్ వాడాల్సి ఉంటుంది. అదే క్వశ్చన్ లోని ఏ ఫార్ములా మెన్షన్ చేయకపోతే మనం వాడాల్సిన ఫార్ములా ఓన్లీ వన్ యంగ్స్ రూల్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే మనం 20 వచ్చింది, డిల్లింగ్స్ లో చేద్దాం. డిల్లింగ్స్ రూల్ లో ఏంటి? చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఇన్ ఇయర్స్ బై 20 బిలో ఉంది కదా 6, సో చేయొచ్చు. ఏజ్ ఇన్ ఇయర్స్ 6/20 ఇంటూ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు. 60 ఇచ్చారు. 60 mg అనమాట. అడల్ట్ డోసు 60 mg 6 years కి అండ్ బై 20 అనమాట. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఓకే, 18 mg వచ్చింది. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 18. ఓకే, ఇలా మీరు డిల్లింగ్స్ రూల్ కి చేసిన రైట్ ఆన్సర్ వస్తుంది, యంగ్స్ రూల్ కి చేస్తేనే 20 వచ్చింది. ఎలా వచ్చినప్పుడు నియరెస్ట్ వాల్యూ చూసుకోవాలి. లేదు ఇక్కడ అసలు ఏమి ఇవ్వలేదుగా, మేము ఇంకో ఫార్ములాలో మెన్షన్ చేద్దాం అంటే ఇక్కడ ఏజ్ అనేది 20 కన్నా తక్కువే ఉంది కాబట్టి అందులో కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో డిల్లింగ్స్ రూల్ లో చేస్తే 18 mg వచ్చింది. ఇలా చేసేసుకోవటం అనమాట. మీరు ఏంటంటే దీని మీద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ని తీసుకొని డోస్ క్యాలిక్యులేట్ చేయటం చూసాము. ఫస్ట్ ఏంటిది? డోస్ ప్రపోర్షనేట్ టు ఏజ్ చూసాము. నెక్స్ట్ ఏంటిది? డోస్ ప్రపోర్షనేట్ టు బాడీ వెయిట్. బాడీ వెయిట్ ని బేస్ చేసుకుని ఇచ్చే డోస్ అనమాట. ఇప్పటిదాకా ఏజ్లు చూసాము, ఏజ్ లోనే 4 ఫార్ములాస్ చూసాము అనమాట. ఇక్కడ నెక్స్ట్ బాడీ వెయిట్ కి ఉంటుంది అనమాట ఫార్ములాస్, ఒక 2 ఉంటాయి. డోస్ ప్రపోర్షనేట్ టు బాడీ వెయిట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుందంటే డోస్ ప్రపోర్షనేట్ టు బాడీ సర్ఫేస్ ఏరియా అనమాట. ఓకే, ఇంతవరకు ఏజ్ లో వచ్చేసి ఏజ్ కి వచ్చే 4 ఫార్ములాస్. నెక్స్ట్ బాడీ వెయిట్ కి ఏముంటాయి అంటే బాడీ వెయిట్ కి క్లార్క్స్ రూల్. ఓకే, క్లార్క్స్ రూల్ ఫార్ములా ఏంటంటే చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ వెయిట్ ఇన్ LBS by 150 into AD. Okay, this is a Clark's rule. 150 is the average body weight of adult. So 150 తీసుకున్నారు. 150 is the average body weight of adult. అదే చైల్డ్ బాడీ వెయిట్ 150 కంటే తక్కువ ఉంటేనే రైట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు అడల్ట్ బాడీ వెయిట్ 150 అన్నారండి, చైల్డ్ బాడీ వెయిట్ 150 కంటే తక్కువ ఉంటేనే 130 140 150 ఉంటేనే ఫార్ములా అప్లై అవుతుంది. సో అదే చైల్డ్ బాడీ వెయిట్ 170 ఉందనుకోండి, 170 ఉంది చైల్డ్ వెయిట్, అప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, 170/150 అనేది రాదు. సో ఇది అవ్వదు. ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఈ ఫార్ములాని కొంచెం మోడిఫై చేశారు. మోడిఫై చేసి ఇచ్చిన ఫార్ములా ఏంటంటే చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ కేజెస్ బై 70 ఇంటూ AD. దిస్ ఈజ్ కాల్డ్, ఈ ఫార్ములాని ఏమంటారంటే మోడిఫైడ్ క్లార్క్స్ రూల్. ఈ ఫార్ములాని మోడిఫైడ్ క్లార్క్స్ రూల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బాడీ వెయిట్ లో ఇంకో ఆక్స్బర్గర్ రూల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో
రిలేటెడ్ టు బాడీ వెయిట్. ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఈ క్లార్క్స్ ఆక్స్బర్గర్ రెండు చేశారులే కానీ ఈ ఫార్ములా అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మోడిఫైడ్ క్లార్క్స్ రూలే వాడతారనమాట. ఏం చేసింది ఇది ఆక్స్బర్గర్ రూల్ ఫెయిల్ అయిన రూలు. సో అది బాడీ వెయిట్ కి సంబంధించింది, రూల్ ఫెయిల్ అయింది. అండ్ మోడిఫైడ్ క్లార్క్ రూలే వాడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది, బాడీ సర్ఫేస్ ఏరియా. బాడీ సర్ఫేస్ ఏరియాకి డోస్ ప్రపోర్షనేట్ బాడీ సర్ఫేస్ ఏరియా. బాడీ సర్ఫేస్ ఏరియాను బేస్ చేసుకొని ఇచ్చే డోసు ఫార్ములా ఏంటంటే క్యాడ్జల్స్ రూల్. కొన్నిసార్లు ఈ డైరెక్ట్ ఫార్ములాలు కూడా ఇస్తారు, క్వశ్చన్స్ లెక్కలే ఇవ్వరండి, అసలు ఈ ఫార్ములా ఏంటనేది కూడా ఇస్తారు. చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ బాడీ సర్ఫేస్ ఏరియా. చైల్డ్ క్యాడ్జల్ రూల్, చైల్డ్ డోస్ ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ బాడీ సర్ఫేస్ ఏరియా m square by 1.73 into AD. దిస్ ఈజ్ అ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏంటంటే లిమిటేషన్ వచ్చేసి 1.73 ఏంటంటే ఇది అడల్ట్ యొక్క బాడీ సర్ఫేస్ ఏరియా. ఓకే, బాడీ సర్ఫేస్ ఏరియా అడల్ట్ యొక్క 1.73కి లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ యూజ్డ్ ఇన్ సమ్ రేర్ కేసెస్, దట్ ఈస్ ద బాడీ సర్ఫేస్ ఆఫ్ చైల్డ్. కొన్ని కేసెస్ లో వాడతారు. అండ్ గుర్తుపెట్టుకుంటే బాడీ సర్ఫేస్ ఏరియా 1.73కి బిలో ఉన్నాయే వాడతారు. ఈ బాడీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ చైల్డ్ ఈ 1.73ని క్రాస్ చేస్తే మాత్రం ఈ రూల్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, ఇందాకలు అదే చెప్పాను మీకు, కింద ఎప్పుడైనా తక్కువ ఉన్న వాల్యూకి పైన వచ్చేది ఎప్పుడైతే తక్కువే ఉండాలి, ఎక్కువ వచ్చేసింది అనుకున్న పైన ఆ రూల్ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. ఓకే, ఇక్కడ ఈ క్యాడ్జల్ రూల్లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేశారంటే బాడీ సర్ఫేస్ ఏరియాని మెజర్ చేయడానికి ఇంకొక ఫార్ములా తీసుకొచ్చారు. దాన్ని మోడిఫైడ్ క్యాడ్జల్స్ రూల్ అంటారు. మోడిఫైడ్ క్యాడ్జల్స్ రూల్. అయితే మోడిఫైడ్ క్యాడ్జల్ రూల్ ఎవరు తీసుకొచ్చారంటే క్రఫార్డ్, టెర్రీ. ఈ కూడా అడుగుతారండి క్వశ్చన్స్. రూర్ కేస్ తీసుకొచ్చింది ఏంటది, మోడిఫైడ్ క్యాడ్జల్ రూల్. మోడిఫైడ్ క్యాడ్జల్ రూల్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఇదే అడిగారు 2011 ఎగ్జామ్ లోనేమో. డాష్ రూల్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ బాడీ వెయిట్, బాడీ సర్ఫేస్ ఏరియా. దిస్ రూల్ ఈజ్ మోడిఫైడ్ రూల్ టు క్యాడ్జల్ రూల్. దిస్ రూల్ ఈజ్ మోడిఫైడ్ రూల్ టు క్యాడ్జల్ రూల్. డాష్ రూల్ ఇట్లా క్రఫార్డ్, టెర్రీ, రూర్ కేస్. క్రఫార్డ్, టెర్రీ, రూర్ కేస్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటిదంటే 90% ఆఫ్ ద డాక్టర్స్ బాడీ సర్ఫేస్ ఏరియాకి ఇంకో ఫార్ములా వాడతారని చెప్పేసి అన్నారు. దట్ ఫార్ములా ఇస్ మాస్టెల్లాస్ ఈక్వేషన్. పేర్లన్నీ వింతగా ఉన్నాయి కదా, గుర్తు పెట్టుకోవాలి తప్పదు. 90% ఆఫ్ డాక్టర్స్ యూజ్డ్ టు ఫైండ్ బాడీ సర్ఫేస్ ఏరియా బై యూజింగ్ ఫార్ములా మాస్టెల్లాస్ ఈక్వేషన్. మాస్టెల్లాస్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చి బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్ m square height in centimeters into weight in kgs by 3600. Okay, this is a famous equation to find a BSC anamata. Okay, ఈ క్లాస్లో చెప్పిన మన దీని మీద మీరు పోసాలజీలోని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఎన్సిక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఉంటే నాకు చెప్పండి, లేదంటే క్వశ్చన్స్ అడగండి, నా దగ్గర ఉన్నాయి పంపిస్తాను, మీ దగ్గర ఉన్నాయి చేసేసేయండి. ఓకే, నేను అందరికీ మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు, మేడం మీ క్లాస్ నోట్స్ కావాలి, ఎంసీక్యూస్ కావాలని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని ఏంటో నా దగ్గర ఒక నోట్ ఉంది కదా, ఆ ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ ప్రకారం క్లాస్ నోట్స్ ప్లస్ ఎంసీక్యూస్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాను. అయిపోయాక నేను మీకు చెప్తాను. సిలబస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఏం లేదు కానీ సిలబస్ వచ్చాక అన్ని చేద్దాం అన్నట్టు. ఓకే, అయినా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము, అయిపోయాక చెప్తాను. ఓకే, ఇప్పుడు పోసాలజీ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.